హాయ్ అండి, దిస్ ఇస్ రామ్ నరేష్ ఆర్ఎస్ఐ. రీసెంట్గా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 7,437 పోస్టుల గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరండి. జూలై 5th రోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్కి సంబంధించి అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ నోటిఫికేషన్ అంటే తెలంగాణ స్టేట్లో ఎస్ఐ జాబ్ కానీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కానీ ఏ జాబ్ కొట్టాలన్నా మనం ఏ రకమైనటువంటి ప్రక్రియ గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్స్కి సంబంధించి ఒక పీరియడ్ మెన్షన్ చేస్తుంది. ఈ పీరియడ్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఏముంటుందంటే పీడబ్ల్యూటీ అంటారు, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. 200 మార్కులకు కనుక ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. గ్రౌండ్ మీన్స్ ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి. ఈ రెండు టెస్టులు క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనల్ రిటర్న్ టెస్ట్ దాకా వస్తారండి. ఫైనల్ రిటర్న్ టెస్ట్లో అత్యుత్తమైనటువంటి మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో, ఎన్నైతే పోస్టులు ఉంటాయో అంతమంది మాత్రమే రిజల్ట్స్లో సక్సెస్ అవుతారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్.